మహిమ కలుగును కాక. ఈ దినము మరి కొత్త నిబంధనలో లోకా సువార్తలో 13వ అధ్యాయాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం నాకు అనుగ్రహించినటువంటి దేవునికి, అలాగే ప్రాజెక్టు నాయకులు కూడా నడిపిస్తున్న మా ప్రియులు మరి గణేష్ రాజు గారికి కూడి చేరి వచ్చి ఇంతవరకు కూడా చక్కని స్వరాలు ఎత్తి చక్కని పాటలు పాడి ప్రార్థన చేసిన దైవ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధులని కొంత దగ్గర మా తండ్రి, ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన వందనాలు. ఈ సమయం చూడలేని ఈ లోకంలో ఉన్నారు, కానీ వారికంటే మేము గనులందుకు కాదు కానీ ప్రభువా, నీ ఉచితమైన కృప చేత ఎంతవరకు రక్షించబడి ఆయన మీ వాక్యంలోకి వెళ్ళి చూడగా ఈ కార్యం మీరు నూతనపరచమని నీ బిడ్డలందరికీ అర్థమయ్యేలాగున మరి నాయన మీరే మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని, మీ పరిశుద్ధ లేఖను ఆశ్చర్యకర సగంలో గ్రహించడం మా హృదయం చేసి మీరు మాతో మాట్లాడమని నజరేతు యేసుక్రీస్తు హృదయవార ప్రార్థించగా వేడుకొంచు ప్రారంభించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయం మొదటి నుంచి, పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండును, ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఎట్లను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఇక్కడ గలిలీలో ఉన్నటువంటి కొందరి రక్తమే అన్నారు కానీ అందరిది అనలేదు. కనుక ఇక్కడ యేసు ప్రభువు వారు చెబుతున్న మాట ఏంటంటే, అందరూ కాదు, అయితే వారితో ఇట్లా, నేను ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలు అందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 1 నుంచి 5 వచనాల వరకు కూడా, మరియు సీలేములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగే నశింతురు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. కనుక దేశంలో చాలా మంది ఉంటారు, రకరకాలుగా వారు చనిపోతూ ఉంటారు. అయితే వారిని బట్టి వారు దుష్టులు కాబట్టి చనిపోయారు, వారు రక్తాపరాధులు కాబట్టి చనిపోయారు, వారు ఆ కాలంలో దుర్మార్గులుగా జీవించారు కనుక అలా అందుకనే చనిపోయారు అని మనం అనుకుంటూ ఉంటాం. లేదంటే ఉప్పునొచ్చింది, ఆ దేశం మీద ఉప్పునొచ్చిందంటే వారు ఎంతో పాపాత్ములై ఉంటారు. ఇలాగా రకరకాలుగా మనము అనుకుంటూ ఉంటాం. అది మానవుని యొక్క సహజము. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో వారు రక్షించబడతారు. కానీ ఒకవేళ మీరు అలాగంటున్నారు కదా, మరి మీరందరూ కూడా మారు మనసు పొందని ఎడల అలాగనే నశిస్తారు. ఏమంటే ఈ మాట మనం చర్చిలో చెప్తే ఊరుకుంటారండి? మమ్మల్ని చంపడానికి వచ్చావా, మమ్మల్ని శపించడానికి వచ్చావా అని ఉన్నవాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు. కనుకనే మనం యథార్థమే చెప్తున్నాం, కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కనుకనే ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంటేనో అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దాన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. కనుక యజమానుడు వచ్చాడు, అనగా యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మనము కూడా సిద్ధపడే గుంపులో ఉంటే మనం కూడా పరలోక రాజ్యం చేర్చబడతాము. అయితే మన మత్తయి సువార్తలోనే మరొక చోట చూసినట్లయితే, వారు నిత్య జీవమునకును వారు నిత్య నరకమునకును పోదురని వ్రాయబడి ఉన్నది. కనుకనే మనము ఎంతగా ప్రజలలోకి పడి వాళ్ళు మారు మనసు పొందమని, సువార్తను నమ్మమని మనము చెప్పినప్పటికీ కూడా వారు వినలేకపోతా ఉన్నారు, మనల్ని తోలనాడేవారుగా ఉన్నారు. కనుకనే ఇక్కడ ఆ చెట్టు ఒక మనుషుని యొక్క విషయంగా చూస్తున్నాం. మనుషుని యొక్క విషయంగా చూస్తున్నప్పుడు మనుషుడు ఫలించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే
మీరు ఫలించి, ఆదాము అవ్వలతో చెప్తున్నాడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని చెప్పాడు. అంటే ఈ దినాల్లో ఎలాగ విస్తరణ జరుగుతుందంటే, సువార్త చేయటం, బిల్డింగ్లు కట్టడం, సంతాలు పోగు చేయటం. మాకండి 12 లక్షలే వస్తుందండి ఆదాయం, అది 20 లక్షలు అయినట్టుగా ప్రార్థన చేయండి. ఇలాగా వృద్ధి చెందటం అంటే, అభివృద్ధి చెందటం అంటే, ఫలించడం అంటే అదే అనుకుంటున్నారు వాడు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ఆ ద్రాక్ష తోటమాలితోటి చెబుతూ ఉన్నాడు ఆ యజమాని. అంటే మన జీవితాల్లో కూడా ఫలింపు అనేటువంటిది లేకపోతే, ఫలింపు అంటే, నేను గుడికి వెళ్తున్నాను, నేను ఒక ఆవిడని అడుగుతున్నాను ప్రశ్న, అమ్మ మీరు ఇంతకాలం గుడికి వెళ్ళారు కదా, సుమారుగా 20 సంవత్సరాల నుంచి వెళ్తానన్నారు, మరి ఒక వాక్యం చెప్పమ్మా, మీ కొరకు ప్రార్థన చేస్తానన్నా. అయ్యగారు అంటుంది తప్ప ఒక్క వాక్యం చెప్పలేకపోయి, మరి 20 సంవత్సరాలు ఎందుకు గుడికి అని ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు తోట మాలితోటి ఆ యొక్క యజమాని. కనుక మరి ఫలించేటువంటి అనుభవం లేకపోతే ఆ నేల కూడా వ్యర్థమైపోయిందంట. అంటే యేసుప్రభు వారి లోకానికి రావటం కూడా వ్యర్థమైపోయింది. ఉపవాసాలు ఉండడం మంచిదే, ఆరాధనలు చేయటం మంచిదే, కానీ నువ్వేమి నేర్చుకున్నావు ప్రభు దగ్గర నుంచి, లేదా దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వేమి నేర్చుకున్నావు, అది ప్రభు అడుగుతున్నాడు అన్నట్టు ఇక్కడ. కనుక అది ఒకవేళ కాకపోతే మనం ఏమవుతామంటే, మరి నశించిపోయే గుంపులో ఉండటానికి అక్కడ సిద్ధపాటు జరుగుతుందని తెలుసుకో. అయ్యో నేను దాని చుట్టూ తవ్వి ఎరువేసి మరలా ఈ సంవత్సరం కూడా ఉండనిస్తాను, ఫలించినా సరే లేని ఏడాలు నరికి వేస్తానని ఆయనతో చెప్తున్నాడట. ఎందుకంటే తాను 3 సంవత్సరాలుగా కూడా ఎంతో కష్టపడి సేద్యం చేస్తూ వస్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ ఫలించినాయి, ఈ అంజూరపు చెట్టు మాత్రం ఫలించలేదు. కనుక అతనికి ఉన్న బాధను బట్టి వెంటనే నరికివేయమంటే అతను బాధపడ్డాడు. కనుక అతను ఏం చేస్తున్నాడు అంటే, వెంటనే అతను మరి బతిమలాడుకుంటున్నాడు అక్కడ. కనుక పశ్చాత్తాపం పొందుతున్నాడు. అయ్యా ఈసారి ఉంచితే నేను మరలా దీనికి ఎరువేస్తాను, రాళ్ళు తీసేస్తాను, నీళ్లు పెడతాను, ఇప్పుడు ఫలించినా సరే, ఫలించకపోతే అప్పుడు నరికేద్దాం ఆయన అని చెప్పి బతిమలాడుకుంటూ ఉన్నాడు. అలాగే మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఇంతవరకు ఏం నేర్చుకోలేకపోతున్నాం. కనుక సంఘంలోకి వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఏమీ ప్రయోజనం? దేవునికి కాదు, అక్కడ ఉన్న సేవకులకి మాత్రమే ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక 10వ వచనం చూస్తున్నాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంకి బోధిస్తూ ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఆ దినాల్లో ఇప్పుడైతే అందరూ చర్చిలు అని చెప్తున్నారు, కానీ అప్పుడు సమాజ మందిరం అని మాత్రమే ఉండేవి. కనుకనే సమాజ మందిరం అని మనం కనుక ఇప్పుడు బోర్డు పెట్టుకుంటే అందరికీ తెలియదు. దాని కనుక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అని పెట్టుకుంటే, కనుక కొన్ని చర్చెస్ పేర్లు గవర్నమెంట్ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్యాన్సిల్ చేస్తున్నారు. కనుకనే కొన్ని చర్చెస్ స్కూల్ చేస్తున్నారు. కనుక ఎవరైనా సరే ఆనాడు సమాజ మందిరం అని ఉంది కాబట్టి, మరి మా చర్చి పేరు కూడా నేనేం పెట్టుకున్నానంటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు అని. అంటే ఎవరైనా వచ్చి దీంట్లో ఏ ఫంక్షన్ అయినా, అంటే అన్యులు కాదు, మన క్రైస్తవులే ఆ మందిరంలో పండగలు చేసుకోవచ్చు అని చెప్పి, అట్లాగా అది సమాజ మందిరంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు కూడా అక్కడ మరి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అక్కడ 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఎన్ని సంవత్సరాలండి? 18 ఏళ్ల నుంచి బాధపడుతుందంట, బలహీన పరిచే దయ్యం పట్టుకుందంట ఆవిడ. చాలా మంది దినాల్లో చూస్తున్నాము. ఇప్పుడు కూడా ఒక యవనస్తుడిని నేను అడిగాను, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకి 15 సంవత్సరాల నుంచి నడువు నొప్పితో బాధపడుతున్నాడట. మరి ఇంత డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో ఎక్స్రేలు, ఎన్నో స్కానింగ్లు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగాడు. ఆఖరికి నా ముందు ఒక అరగంట కూర్చోలేకపోయాడు. అయ్యా నాకు నొప్పి వస్తుందని చెప్పి మరి పైకి వెళ్ళిపోయి మంచం మీద రెస్ట్ తీసుకుంటానని వెళ్ళిపోయాడు. కనుక ఈమె కూడా 18 ఏళ్ల నుంచి వస్తుందంట మందిరానికి, ఎటు కూర్చోలేదు, నుంచోలేదు. కనుక ఆవిడ పరిస్థితిని ఈ సమాజ మందిరంలో కొంచెం యేసయ్య చూశాడట. చూసి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిందట. దేవునికి స్తోత్రం. ఆమెను చూసి రమ్మని పిలిచాడట ఆయన. పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి
దేవుని మహిమపరచే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మరి కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడే కానీ ఈవిడికి ఎందుకు అంత విశ్వాసం అండి? అసలు అంత 18 సంవత్సరాలు. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తే అన్నీ ఉన్నాయి, గుడికి మాత్రం కనపడరు. ఖాళీ లేదంట. రిటైర్ అయిపోయినాక అసలే ఖాళీ లేదంట. చూసారండి? మరి ఆవిడికి అంత బలహీనత ఉన్నప్పుడు కూర్చోలేదు, నుంచోలేదు, పడుకోలేదు. అలాంటి అవస్థ పడుతూ కూడా 18 సంవత్సరాల ఓపికతో దేవుని యొక్క మందిరానికి వచ్చిందంట. యేసు ప్రభువారు ఆ సమాజ మందిరానికి రావటంతో ఆమె విడుదల పొందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఇవాళ గుడికొచ్చానంట, ఇవాళే ఆవిడ తలకాయ పొడి తగ్గిపోవాలంట, ఇవాళే ఆవిడ జబ్బు తగ్గిపోవాలంట. తగ్గుద్ది. నీలో విశ్వాసం ఏది? నువ్వేమిన్నావు వాక్యం కనుక ఆయన నిబంధన వాక్యాలు, నిబంధన ఆజ్ఞలు మనం ఏం చేయాలి? అనుసరించేవారికి ఉండాలి. అప్పుడు ఆవిడ ఎందుకని 18 సంవత్సరాలు వచ్చింది? దేవునికి స్తోత్రం. కనుకనే ఆవిడ ఎట్టూ కూడా నిలబడలేనటువంటి వ్యక్తి. కనుక అటువంటి ఆమె విడుదల పొంది ఉన్నది. ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలబడి దేవుని మహిమపరుచుంది. అయితే ఆ సమాజ మందిరంలో ఉన్న విశ్రాంతిన స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడి జనసమూహములు చూసి పరిచేతకు 6 దినములు కలవు కానుక ఆ దినములో వచ్చి స్వస్థత పొందుడి. చాలా మంది దినాల్లో నేను అనకూడదు కానీ అంటే బాధపడతారు, కానీ నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తే అందరికీ కూడా కోపం వస్తూ ఉంటుంది. ఏమంటే వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళ దగ్గరికి పంపరు. వాళ్ళు అలా బాధపడుతూనే నష్టపడుతూనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. యేసయ్య ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన యేసయ్య బాగు చేశాడు ఆ వ్యక్తిని. ఆ బాగు చేసిన తర్వాత మరి ఆ సమాజ మందిరం అధికారి అంటున్నాడంట, ఏమయ్యా 6 దినాలు ఉన్నాయి కదా, ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు నీవివ్వండి బాగు చేసావు? అది నీకు తెలీదా అంటున్నాడట. కోపడతా ఉన్నాడు యేసయ్యను. కనుకనే చూడండి, 18 ఏండ్లు అతను ఆవిడ గుడికి వస్తా ఉంది, కానీ ఈ అధికారికి మాత్రం కోపం వచ్చేసింది. కనుకనే రావద్దని చెప్పాడట. ఆవిడని రావద్దు అన్నాడా? మరి ఇక్కడ ఏమీ కనపడతలేదు ఆ విషయం. కనుక విశ్రాంతి మనం స్వస్థత పొందేవాళ్ళు ఎవరు రావద్దు అన్నాడంట. పాపం చూడండి ఎంత గొప్ప మరి ఇతరుల బాధను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడో మీరు చూసుకోండి ఒకసారి. వేషధారులారా, మీరు ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనాను గాడిదనైనాను ఎద్దున నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. కనుక ప్రతివాడు కూడా మరి విశ్రాంతి దినాన్ని వాటికి మరి మనకున్న గొడ్లు ఆ పశువులు వాటికి నీళ్లు పెట్టకుండా ఆపేస్తామా? విశ్రాంతి దినం కదా, అవి ఏం తినకూడదు తాకూడదు అని వదిలేస్తామా? నడిపించరా అని అడుగుతున్నాడు ప్రభు. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అనే ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడరు. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా మనం చేయగలిగితే చేయాలి, లేకపోతే చేసినటువంటి వాడిని హేళన చేసేవారిగా ఉండకూడదు. క్రితం వారంలో కూడా మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు మరియా మార్తల తమ్ముడు లాజరును బ్రతికించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు. చేసే యేసయ్యను కూడా హేళన చేశారు, అవమానపరిచారు. కానీ చేసిన తర్వాత ఏమన్నా వారు మార్మల్స్ పొందారా? ఇప్పటికీ పొందలేదు వాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క దయ మన మీద ఉన్నప్పుడు ఇతరులను మనం ప్రేమిస్తాము, ఇతరులకు చెయ్యగలిగిన సహాయం చేస్తాం. అందుకని చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, నువ్వు పెట్టగలిగితే పెట్టు, పెట్టలేకపోతే పెట్టేవాడిని చూపి. అది యేసయ్య సిద్ధాంతం. కనుకనే అతను ఈమె అబ్రహాము కుమార్తె విడిపింపు తగదా అని చెప్పినప్పుడు సిగ్గుపడ్డారట. ఆ కార్యాలు చూసారు, ఆశ్చర్యపడిపోయారు, సంతోషపడిపోయారు. 18వ వచనాన్ని మనం చూస్తున్నాము. దేవుని రాజ్యము లేదని దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలందు నివసించానెను. కనుక దేవుని యొక్క రాజ్యం దేనితో పోలి ఉన్నది అనంటే
ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆవగింజ దేనికి సాదృశ్యంగా ఉందంటే సంపూర్ణమైన జీవితం. కనుక ఈ ఆవగింజ చచ్చితేనే కానీ మొలక రాదు. కనుక అది చచ్చిపోయి మొక్క వచ్చినప్పుడు అది విస్తరించబడి పెద్ద చెట్టు అయ్యి దాని కింద ఆకాశ పక్షులు ఉండడానికి అవకాశం ఉన్నది. కనుక మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తామని రెండో విషయం చెబుతాడు. ఒక స్త్రీ అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యము ఎలా దేనితో పోలుస్తాడంటే అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కనుకనే ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఆయన మరి ఒక ఉపవాసం ఇదే మాట అక్కడ చెబుతున్నాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకునే పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెబుతున్నాడు. కనుకనే ఇక్కడ పుల్లని మాట దేనికి సాదృశ్యం అని అంటే పాత పాప జీవితానికి కూడినటువంటిది. కనుకనే ఈ పుల్లని పిండి పులిసిపోయినటువంటి పిండి ఇవాళ తయారు చేసాము, అది రేపొద్దున పులిసిపోతుంది. కనుక ముస్లిమ్స్ కానీ వాళ్ళు కానీ ఒక విషయం చేస్తారు. ఎందుకంటే పులిసినటువంటి ముద్ద కొంచెం ఉంచుకుంటారట, ఉంచుకొని రేపు కొత్త పిండిలో కలుపుతారట. దానివల్ల ఎక్కువ రొట్టెలు అవుతాయట. కాకపోతే పులిసినటువంటిది దేని చూపిస్తుందంటే ఈ ఫెర్మెంటేషన్ అవుతుంది కాబట్టి అది తినటానికి మంచిది కాదన్న సంగతి చూపిస్తూ ఉంది. కనుక ఇక్కడ ఆయన అంటున్నమాట పుల్లని పిండిని పోలి ఉన్నది. కనుక ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణంలోను గ్రామాల్లోనూ సంచారం చేయుచుండెను. ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని. చాలా మంది రక్షణ కావాలని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ వారిలో సరైనటువంటి వేరు మొల ఉన్నందున అది ఆ యొక్క వేరు బలంగా పాతకపోవటం వలనను వారు ఏమవుతారంటే మరి ప్రవేశించలేకపోతారు. కనుక ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం అంటే విశాల మార్గము, ఇరుకు ద్వారం. ఈ 2 విషయాల్లో మనం చూసినట్టు ఇరుకు మార్గం. నేను సినిమా చూస్తాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, సినిమా హాల్కి వెళ్ళకూడదు, రైట్, మంచిది. సారా కొట్టుకాడికి వెళ్ళకూడదు, అన్ని కంజక్షన్. కనుక జన కార్యక్రమాలకు వెళ్ళకూడదు, అన్ని కంజక్షన్సే, అన్ని కూడా నిషేధించబడి అన్నట్టు లెక్క. కనుకనే మరి అలాంటి వాటికి వెళ్ళకుండా ఉండటం అనేటువంటిది బాగా ఇరుకైనటువంటి మార్గం. కనుకనే మరి అలా మనము వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసుకున్నాం. ఇప్పుడు యేసుప్రభులోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన, మరి జాతరలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా విశాల మార్గానికి సంబంధించినవి. కానీ వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టుకున్నాం కాబట్టి అది ఇరుకు మార్గము, దీంట్లో ప్రవేశించినట్టున్నాడు. కానీ అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను. ఇదివరకు దినాల్లో కూడా మరి మీరు ఇప్పటికీ కూడా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక పాస్టర్ గారు, సిఎస్ఐ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఆయన ఎన్నో మరి డినరీ చైర్మన్ అట. ఆయనకి 2 భార్యలు, ఒక ఆవిడ టీచర్, ఒక ఆవిడ ఇంటికాడ. 2 టీచర్లో ఒక ఆవిడ టీచర్ గారు మరి ఈయన కలిపి బండికి వెళ్తుంటే ఆమె ఎదురు వస్తూ ఉంది. మరి అంత డినరీ చైర్మన్ అయ్యుండి ఎదురు వస్తామేంటి? నేను ఎప్పుడు ఇది నాకు ఇంటర్మీడియట్ అప్పుడు నేను ఈ సత్యాన్ని నేర్చుకున్నాను. కనుకనే ఎదురు రావటం ఏంటి? కనుక అప్పుడు నాకు అనిపించింది ఎదురు రావటం అనే దానికి వాళ్ళకి అర్థం తెలియలేదు. కాబట్టి అమ్మా, నేను ఆ పాస్టర్ గారి తోటి నేను చెప్పలేదు, కానీ నాలో నేను అనుకున్న మాట ఏంటంటే యేసయ్యకు మన ప్రయాణాన్ని అప్పగిస్తే ఆయన తన దూతను కావలించి నడిపిస్తాడట. దూత అయితే మరలా నువ్వు తిరిగి వచ్చేదాకా కావలి ఉంటుంది, కానీ ఎదురొచ్చినావా ఎంత దూరం వస్తుంది? 5 అడుగులు వచ్చేస్తుంది ఎదురొచ్చిన ఆవిడ. కానీ మనం దేవునికి అప్పగిస్తే ఆయన దూత మనలను మరలా క్షేమంగా తీసుకొచ్చి ఇంటికి వచ్చే వరకు కూడా అప్పగిస్తుంది అన్న సత్యాన్ని
ఆ దినాన్ని నేను నేర్చుకున్నాను, కానీ ఆవిడకి నేనేం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అందు గురించి నేను వాళ్ళకి చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కనుక మరొక మాట అందులో మనం చూస్తున్న 23వ వచనంలో కూడా, ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమంది అని, అనేకులు ప్రవేశం చూదురు కానీ వారి వల్ల కాలని మీతో చెప్తున్నాను. 25వ వచనం, ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల లేచి తలుపు తట్టి, అయ్యో ఒక తలుపు తీయండి అని చెప్పనారంభించినప్పుడు, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పును, అందుకు మీరును నీ సముఖమందు మేము తిని త్రాగుతుంటే నీవు మా విధుల్లో బోధించితే అని చెప్పు సాగుతారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి సత్యాన్ని, ఒక మందిరంలో కావచ్చు, ఒక వీధిలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము అన్నటువంటి వారుగా ఉన్నారు. మంచిదే. ప్రభు దినం వచ్చినప్పుడు వారు ఎక్కడ కాల్చబడతారు, ఎక్కడ వారు దులిపివేయబడతారు అని అంటే ఆయన అంటాడు, నేను మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అక్రమము చేయి మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. మరి అక్రమం అనే మాట ఎక్కడుంది? యేసుప్రభు వారు కాబట్టి అక్రమం అని అంటే ఈ మాట ఎలాగ మనం అర్థం చేసుకోవాలని అంటే, ఇప్పుడు ఒక మందిరంలో అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. యేసుప్రభు వారు ఎక్కడ చప్పట్లు కొట్టించుకున్నాడా? మరి లేదు. మరి అనేకులు మరి రకరకాలైనటువంటి స్వస్థతలు చేస్తున్నారు, చాలా మంచిదే, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు వారు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ అంటున్నారు వీళ్ళు, అయ్యా మేము కూడా నీవు చేస్తున్న పని చేసాము, నువ్వు చెప్పిన పని మేము కూడా చేశాం కదా, మేము అని మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము నీ సముఖమున తిని త్రాగుచుంటివి, నీవు మా విధుల్లో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అక్రమమే సక్రమముగా వర్ధిల్లుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఏది అక్రమమో ఏది సక్రమమో మనం బైబిల్ వద్దకు వెళ్తే తెలుస్తుంది, యేసయ్య మాట వింటే తెలుస్తుంది. కనుక యేసుప్రభు వారు కూడా మరి సమాజ మందిరంలో యెరూషలేములోకి మొదటగా ప్రవేశించినప్పుడు అక్కడ అక్రమం చేయవారు ఉన్నారు. కనుక వారందరినీ కూడా పొండి అని చెప్పి ఆయన ఎక్కడా కోప్పడలేదు. ఆయన జీవితంలో ఆ యెరూషలేము మందిరం గురించి ఆయన అక్కడికి వచ్చినప్పుడు గాడిద పిల్ల వాహనం చేసుకుని ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆయన చూసినటువంటి సిచ్యువేషన్ అంతటిని కూడా ఆయన చూసి ఏమంటున్నాడంటే, మీరు నా యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేశారు. కనుకనే ఇక్కడ మందిరము ఆయన చెప్పిన మాట ఆనాడు అర్థం కాల, ఈనాడు కూడా ఆ మందిరము కాదు, మన దేహం అనే మందిరాన్ని దేవుని కొరకు పెంచకుండగా దొంగల గుహగా చేశామంట. అంటే ఏంటి? దొంగలో ఏముంటది? దొంగలో ఏముంటది? కరుణ ఉంటుందా? జాలి ఉంటుందా? ఇతరుడు సొమ్ము ఎందుకు మనం ముట్టుకోవాలి అని ఉంటుందా? అవేముండవు. వాడికి దొరికితే చాలు కన్నవేయటమే వాడి పని, అబద్ధం చెప్పడమే వాడి పని. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. కనుకనే అని అంటున్నాడు, కనుక అక్రమం చేసేటువంటి వారుగా మనం ఉంటున్నామని ఆ యొక్క మందిరం గురించి దేవుడు బోధించాడు. కనుకనే అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుకనే మీరు సకల యాకోబులను బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుస్తూ పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. కనుకనే అబ్రహాము ఇస్సాకు యాకోబులు వారు ఎలాగైతే సకల ప్రవక్తలు కూడా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డారు, వాళ్ళు సమర్పణ జరిగి ఉన్నారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు చేశారు, ఇవన్నీ చేశారు. కనుక వారు పరలోకంలో దేవుని రాజ్యం అందు కూర్చుంటారు. వాళ్ళే కాకుండా పడమటి దూరం నలుదిశల నుండి వచ్చిన వారు కూడా దేవుని రాజ్యంలో కూర్చుంటారు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుదురు అని చెప్పిన. ఆ గడిలోనే కొందరు పరిచయులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము,
హేరోదు నిన్ను చంపగోరుతున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడు నువ్వు రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినం సంపూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఉండి నా త్రోవను నేను పోల్చుండవలను. ప్రవక్త యెరూషలేమునకు నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ ఎదుగు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదనా. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకుంటుంది, కానీ నీవు వినకపోతువి, మీరు వల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుతున్నది. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడని మీతో చెప్తున్నాను నేను. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలకు ఈ యేసు ప్రభు వారు చెప్తున్న మాటను మనం చూసినట్లయితే వారి జీవితాల్లో దేవుని కొరకు అనేటువంటి ఆశ లేదు. కనుక దేవుని రాజ్యము కొరకు ఆశ లేదు. కనుకనే వాళ్ళు ఏమైపోయారా అంటే వారి జీవితాల్లో దేవుని ఆయన ఇక్కడ ఉంటే ఇలాంటివన్నీ చేస్తున్నాడు చెప్పి నేను హేరోదు సంశోస్తున్నాడు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. అందుకనే ప్రవక్త యెరూషలేము వెలుపట నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతున్న యుద్ధకు పంపబడిన వారిలో వారిని రాళ్లతో కొట్టుచు ఉండేదానా. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకున్నావు, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకుని వాళ్ళని ఉంటిని, కానీ మీరు వెళ్ళకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడబడుతున్నది. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక మీతో చెప్పు వరకు మీరు నన్ను చూడని ఆయనతో చెప్పారు. కనుక ఈ ఆఖరి 35వ వచనాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 118:26 చూద్దాం. కనుక యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ఉందను గాక. ఈ దినాల్లో ఆశీర్వాదం కావాలి ఇంకా రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటా. వాళ్ళు దీవించబడాలట. ఎలా దీవిస్తారు? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ యెహోవా పేరట వచ్చేవాడు. ఒక ఉన్నతమైనటువంటి ఒక కుటుంబము, వాళ్ళు గొప్పవాళ్ళు వివాహం చేస్తా ఉన్నారు అనుకోండి. ఆ వివాహం చేసిన కాడికి చిరిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్తే అతన్ని చేర్చుకుంటారా? వాళ్ళు చేర్చుకోరు. అబ్రహాం లింకన్ కూడా ఒకసారి అలాంటి పరిస్థితిలోనే వెళ్ళాడు. కనుక చాలా మంది పేదవారుగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా విద్వాంసులై ఉండొచ్చు, చాలా ప్రొఫెసర్స్ అయి ఉండొచ్చు. కనుక ఇలాంటి సన్నివేశాలు ఎన్నో కూడా మన చదువుల్లో నేర్చుకుంటూ వచ్చాం. కనుకనే ఒక ఆయన బాగా శిష్యుడట. ఆ శిష్యుడైతే, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన శిష్యుడైతే ఈ టీచర్ గారు, ఈ ప్రొఫెసర్ గారు ఆ కుమారుడు యొక్క పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్తే ఆ గేట్ గార్డ్ ఉన్నటువంటి వ్యక్తి ఈయన బట్టలు చూసి అప్పుడు ఈయన లోపలికి వెళ్ళడానికి వెళ్ళేదంటారే, నా శిష్యుడు బాబుడు అవన్నీ మాకు తెలవ, అవన్నీ వంకలు పెట్టి అనేక మంది ఇలాగ వస్తుంటారు, మీరు నన్ను ఇక్కడ గేట్ గార్డ్ పెట్టింది అందుకని ఆ గోరకారణం తోసివేస్తే ఆయన అప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి ఒక మంచి కోటు, షర్టు, గిట్టు అన్ని వేసుకొని, టై కట్టుకొని, బూట్ వేసుకొని ఆయన అద్దెకి తీసుకుని వాటిని వచ్చి అప్పుడు వస్తే వెల్కమ్ సార్ అన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి విందులో కూర్చున్నాడు. ఆయన విందులో కూర్చున్నప్పుడు ఆ విందులోను ఆయన కూర్చొని అన్నం తింటూ ఆయన పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయనకి భోజనం పెట్టిన తర్వాత ఆ భోజనంలో ఉన్న సరుకు ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈ కోట్లో వేస్తున్నాడట. ఈ కోటు మీద అమ్మ తిను అంటే నాకు కాదు ఇక్కడ విలువ ఇచ్చింది, నీ బట్టలకు విలువ ఇచ్చారు కాబట్టి తినని చెప్పి అక్కడ అంటుంటే వాళ్ళందరూ ఎర్రోళ్ళు అయిపోయారట. కనుక తర్వాత అతను వచ్చి చూసి, మాస్టర్ ఇక్కడ కాదు మీరు రండి అని చెప్పి లోపల తీసుకెళ్లి విందు ఆయన స్పెషల్ రూమ్ అరేంజ్ చేసాడు. కవర్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా పేరట వచ్చేవాడు అంటే ఎవరు? యెహోవా పరిశుద్ధుడు. మరి నువ్వెలా ఉన్నావు? అది నీకు నువ్వే తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా పేరట అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండమని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఉండటానికి ఇష్టపడుతున్నాము, ఆచరించడానికి ఇష్టపడతలేదు. కనుకనే మనము కోల్పోతామేమో ఒక రోజుని, మనము కూడా పరలోక రాజ్యాన్ని కోల్పోతామేమో. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం అందును కాక. యెహోవా మందిరంలో నుండి మేము
దీవించుచున్నాము. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు వచ్చేటువంటి దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు ఎలా ఉండాలనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. కనుకనే అదే విషయాన్ని మరొక చోట కూడా మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాలు కూడా మనం చదువుదాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నత సర్వలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణము ఏ హిందువుకి కానీ ఏ విగ్రహారాధికులు కూడా లేనటువంటి గొప్ప తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం ఎలాంటి వారై ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే లోకా సువార్త యోహాను సువార్త 7వ అధ్యాయము 34-36 వచనాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా ఉంటే చదవండి, లేదంటే చదువుతారు. మీరు నన్ను వెతికెద్దరు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరా. నేను ఎందుకంటున్నాడు ఆ మాట 34వ వచనంలో? ఆయనలాగా మనం లేము కాబట్టి, ఆయనలాగా మనం తర్ఫీదు పొందలేదు కాబట్టి, ఆయనలాగా మనం అనేక చచ్చిపోయిన వాళ్ళు లేపలేకపోయాం కాబట్టి, కుంటిగా వాళ్ళు మనము రక్షించలేకపోయాం కాబట్టి, అంతవరకు కాకుండా సువార్తనే మనము దినము కూడా సువార్త ప్రకటించేవారుగా, దినము ప్రార్థన చేసేవారుగా, దినము అద్భుతాలు ఆశ్చర్యకాలు కష్టమైన నష్టమైన మరి వెళ్ళి సువార్త ప్రకటించేవారుగా ఆయన ఉన్నాడు. అన్ని మైళ్ళు ఖాళీ నడకను నడిచాడు. ఇప్పుడు కార్లు ఉన్న వాళ్ళు ఇంటికాడే ఉంటుందా కారు? ఎప్పుడు చూసినా కారు మాత్రం బయటికి వెళ్ళడం సువార్తగా. కారు లేనప్పుడు కారు కొరకు ప్రార్థన చేశారు, కారు మాత్రం ఇంటికాడే ఉంటుంది. నేను చూస్తాను. మరి మీ దగ్గర అలాంటి వాళ్ళు లేరు కావచ్చు, మంచి వాళ్ళే మీరు. మా దగ్గర అయితే అలాంటి వాళ్ళు లేరు. కారు మాత్రం పదిలంగా దాచి పెడతారు షెడ్లో. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకు యూదులు మనము ఈయనను కనుగొనట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? గ్రీసు దేశం చెదిరిపోయిన వారు అందరి ఎత్తుకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా నన్ను వెతకువారు కనుగొనరు అంటాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని అక్కడ దాకా మనం వెళ్ళలేము అని ఉద్దేశపడుతున్నారు వాళ్ళు. నన్ను వెతుకురు కానీ దాన్ని కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో తమలో తాము చెప్పుకుంటుండేది. ఆనాడు కూడా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. కనుక ఆయన ఎక్కడికి వెళ్తానని చెబుతున్నాడు? ఆయన ఎక్కడ వెళ్తానని చెబుతున్నాడు? యోహాను సువార్త 3:7-34 కూడా మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు అని చెబుతున్నాడు. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24-31 కూడా మనం చూస్తే నేను పిలవగా మీరు వినకపోతురు. అదండి. కనుక ఆయన పిలిచాడు మనల్ని. అందరినీ ఒకే రీతిగా పిలవలేదు. కొందరిని అపోస్తలుగా, కొందరిని మరి సువార్థికులుగా, మరి కొందరిని అలాగా ఆయన పిలిచాడు. కనుకనే పిలవగా మీరు వినకపోతురి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోతురి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దెంపగా లోపడకపోతురి. ఇవన్నీ మనలో పెట్టుకొని మన పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం, చేరగలుగుతాం. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడుగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించును, నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను కొంచెం మొర్రపెట్టుదురు కానీ నేను ఉత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమయ్యను, యెహోవా యందు భయభక్తులు కలిగి వారికి ఇష్టమును కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన యావత్తు కూడా వారు వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 31వ వచనంలో ఈ యొక్క సామెతల గ్రంథము 1వ అధ్యాయం 31వ వచనంలో మాట తమ ప్రవర్తనకు తగిన ఫలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మాకు ఒక పాస్టర్ గారు ఉన్నాడు. మొక్కజొన్న సేల్లో ఎంత లాభం వచ్చిందండి మీకు అని అడిగితే, వచ్చిందంటే ఒక 5,000 వచ్చింది. మరి దశభాగం దేవుడికి ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే నువ్వు హాస్పిటల్ పాలైపోతావు అన్నాడండి ఆ పాస్టర్ గారిని. నేను చూస్తుండగానే అన్నాడు ఆయన. అంటే యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే చాలా స్మూత్గా, ఒకవేళ నువ్వు మంచి పని చేసావా,
మంచి ఫలితం పొందుకుంటావు. చెడ్డ పని చేసావా, నువ్వు చెడ్డ పని అనల్లా. చక్కని మాట, నీవు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి మన ఫలము ఎలాగున్నదో మనమే ఆలోచన చేసుకుని ఆయన వైపు చూస్తూ మన పరుగు పందెం లోపుతో పరిగెట్టుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి నిత్య ప్రేమ, పరిశుద్ధాత్మగా సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎంతవరకు వాక్యమును బోధించడం నాకు ఇచ్చిన ఘనత ధన్యత కొరకును, మరి ఒకవేళ దీనిలో తప్పులు ఉన్నట్లయితే క్షమించి ఆయన పరిశుద్ధ వాక్యమును మంచిగా బోధించాలని నాకు సహాయం చేయమని ఆయన కృపకు అప్పగించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.